నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. జిల్లాలో రైతులకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపిణీ చేసేందుకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈ సంవత్సరం కల్తీ విత్తనాల వల్ల ఏ రైతు నష్టపోకుండా పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 4 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఖరీఫ్లో సాగు చేసేందుకు 10,030 క్వింటాల జిలుగు, 2,362 క్వింటాల జనుము విత్తనాలు, 80 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇండెంట్ పెట్టగా మొదటి విడతగా 5,200 క్వింటాల జిలుగు, 1,243 క్వింటాల జనుము విత్తనాలు వచ్చాయన్నారు. రైతులకు టోకెన్ పద్ధతిన సరిపడా విత్తనాలు అందజేస్తా ఉన్నారు. కాగా రైతులు విత్తనాల కోసం క్యూ లైన్లో నిలుస్తున్నారని, విత్తనాలు దొరకడం లేదని వచ్చిన వార్తకు స్పందించి వ్యవసాయ అధికారులతో సమీక్షించి కామారెడ్డి పిఎస్సిలో అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసి 4 రోజుల్లో విత్తనాలు సరఫరా చేశామన్నారు. రైతులందరికీ సాఫీగా విత్తనాలు అందాయని, తిరిగి క్షేమంగా వెళ్లారని కలెక్టర్ తెలిపారు. ఆరోపణలు వస్తుంటాయి కానీ అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని, వాస్తవ లెక్కలు మా దగ్గర ఉంటాయన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి అధికంగా విత్తనాలు సరఫరా కాగా త్వరలోనే అన్ని ప్రాంతాల్లో ప్రణాళిక ప్రకారం రైతులకు అందజేస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం పనిచేస్తోందని, వ్యవసాయ శాఖ సంచాలకులు కూడా రైతులకు సరిపడా విత్తనాలు అందజేస్తామని చెప్పారు. రైతులు సమయం పాటించాలని, టోకెన్ వారీగా విత్తనాలు అందజేస్తామన్నారు. 104 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చామని, వారంతా క్షేత్రస్థాయిలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారన్నారు. సరిపడా విత్తనాలు అందడం లేదని ఏమైనా ఇబ్బందులుంటే 7288945556 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము. సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి, మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే, వేరే ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు. సో 7288945556 72888945 గ్రూప్స్లో, మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము. పత్రికా ప్రకటన కూడా ఇస్తాము. సో అది మీరు అందరు రైతులకి అది చెప్పవచ్చు. అదేవిధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము. ప్రతి ఒక్క వెండర్ దగ్గర, సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు. రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలుతుంది. సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు. సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలు పెట్టినాము. అదేవిధంగా 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి. పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి పోయిన సంవత్సరంలో 5,000 ఒక 164 క్వింటాల్స్ మనకి సీడ్స్ అలాట్మెంట్ ఉంటే ఈ సంవత్సరం దానికంటే ఎక్కువ అలాట్మెంట్ మన జిల్లాకి ఉంది. 5,200 క్వింటాల్ అలాట్మెంట్ మనకి రైతులు అట్లా మాట్లాడినారు. దట్ మాకు అది నీళ్లు లేదు లేదా విత్తనాలు దొరకలేవు. కానీ సేమ్ డే 4 రోజుల వరకు, సాయంత్రం 4 రోజుల వరకు చూస్తే ఈ సెంటర్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరికీ వచ్చిన రైతులకి అందరికీ విత్తనాలు అందినాయి. వాళ్ళు క్షేమంగా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. సో ఈరోజు కూడా మీరు చూడండి, అదే స్పాట్లో మనం ఇప్పుడు మార్కెట్ కమిటీ కామారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు కూడా తర్వాత మళ్ళీ ఏమీ ప్రాబ్లమ్స్ అది లేకుండా మన యంత్రాంగం పనిచేస్తూ ఉంది. సో మళ్ళీ ఒకసారి ఆ బాకీ ఎక్కడైనా ఉందో అది కూడా మేము ఒకే చోట్ల ఉంచుకున్నాం, అట్లా లేదు. బయట పోయింది అట్లా కూడా లేదు. ఎవరైనా అట్లా ప్రచారం చేస్తున్నారంటే అది దురదృష్టం వాళ్ళట్లా చేసుకోవడం. రైతులకి మేము అది అష్యూరెన్స్ ఇస్తున్నాము దట్ అన్ని పకడ్బందీగా మా దగ్గర క్వాంటిటీ మా కంట్రోల్లోనే ఉంది. అండ్ అది మేము బరాబర్గా సెంటర్స్లో పొజిషన్ చేస్తున్నాము. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా
అక్కడ వచ్చేసి టోకన్ సిస్టంలో వాళ్ళకి అందరికీ అందిస్తారు. 1 ఎకరానికి 1 బస్తా వేసుకుంటూ 4 ఎకరాల కోసం నాకు 4 బస్తాలు ఇవ్వాలంటే అడగాలంటే అది కుదరదు కదా. ఇది గతంలో కూడా లేదు, ఈరోజు ఏదో ఇది మార్చినాము రూల్ అట్లా లేదు. ఈ రూలు గత సంవత్సరంలో కూడా ఉండేది, దాని ముందు కూడా ఉండేది. సొసైటీలో దాంట్లో ఏ రాజకీయ ఇది ఉంది. సో ఆన్లైన్ లెక్క ఉంది కదా, అది పంచుకుంటాం, అందరికీ చూసుకోండి. సో అక్కడ కొనుగోలు కేంద్రాలకి వరి తీసుకొస్తారు, మనం వాళ్ళకి అది ప్రోత్సహిస్తాము. దట్ ఫీల్డ్ అష్యూర్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఆ ఎఫెక్టివ్ కోసం నాణ్యమైన వడ్లు వాళ్ళు తెస్తారు, ఆరా పెట్టేసి అది మాయిశ్చర్ అవుతుంది. అది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చూస్తారు, దాంట్లో వాళ్ళకి సాయం ఇస్తారు, అది జోక్యం చేసుకుంటారు. అది అయినాక లారీ ఎక్కుతుంది, మిల్కి పోతుంది, మిల్లో పోయినాక ట్యాబ్ ఎంట్రీ అవుతుంది, అదే ప్రకారంగా అదే పేమెంట్ అవుతుంది. సో దీంట్లో చాలామంది ఏమంటారంటే అక్రమాలు, అది అసలు మొత్తం పకడ్బందీగా పాయింట్ టు పాయింట్ ఉంది కదా. మాకు రోజు ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని కుప్పలు ఉన్నాయో, ఎంత క్వింటల్ బాకీ ఉంది, ఎన్ని బ్యాగ్స్ అయినాయో రోజు నా చేతుల్లో రిపోర్ట్ ఉంటుంది. కాలంలో అట్లా వాళ్ళు చేస్తున్నారు, మీన్స్ అది ఆరా పెడుతున్నారు. 8% అది వస్తుందంటే, కానీ దానికి మాయిశ్చర్ మళ్ళీ అది రీస్టోర్ చేయడానికి టెక్నాలజీ లేదు మన దగ్గర. సో నష్టం అవుతుంది అట్లా అనుకుంటున్నారు, కానీ దానికి వేరే మార్గం ఉండదు. ఇది ఇప్పుడే అట్లా సిస్టమ్ అయింది అట్లా కాదు కదా, గతంలో కూడా అట్లా అయ్యేది. నాకు ఆ లాస్, ఆ నష్టం నాకు ఏదో సాయం చేయాలని. రెడ్డి గ్రామం, కామారెడ్డి డిస్టిక్. మాది కొచ్చిపూడి శివార్నందు వ్యవసాయ భూమి ఉంది. మాకు ఒకరోజు ముందు పచ్చజొన్న రొట్టెలు వచ్చినాయని, సోమవారం రోజు తీసుకోగలరని సమాచారం ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము ఇక్కడ కామారెడ్డి మార్నింగ్ వచ్చి మేడంతో పాస్బుక్ జీరో తీసుకొచ్చి ఏఈఓ మేడం దగ్గర పాస్బుక్ ఇచ్చేసి ఆన్లైన్లో చేయించుకొని పర్మిట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ విత్తనాలు సొసైటీలో విత్తనాలు తీసుకుని స్టార్ట్ చేయనా. మాది చిన్నమనేడి గ్రామము, నేను రైతును శ్రీనివాసును. మాది ఏవో సార్ అశోక్ రెడ్డి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మేము కామెడీకి వచ్చి జిలుగులు అండ్ పెజన్ములు, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆన్లైన్ తీసుకొని సంతోషంగా వెళ్ళాము. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసులో ఈడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని కవిత న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వాంగ్మూల పత్రాన్ని ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు బహిర్గతం చేశారు. శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్కి అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదన్నారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించిందన్నారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదు. వాదన సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని చెప్పారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారు. కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్, దీంట్లో డేట్ కూడా చూడండి 24/5, సైన్డ్ బై ఈడీ అడ్వకేట్. ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి. దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చిన్నగా పైకి చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ ఆన్ సో అండ్ సో అకేషన్స్ through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. He statement ichindi చూడండి క్లియర్గా, రాఘవ్ మాగుంట. ఇది మాగు పేరు కూడా ఎక్కడ రాయలేదు, మీరు చూడొచ్చు. ఇదంతా
ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. మన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్. ఇటువంటిది ఏవి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఏర్పడింది, ఆలోచన తప్పుదోవ పట్టి. అదర్ ప్లీజ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్లో, నేను మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరినీ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగిందండి. ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద వెళ్ళే ప్రయత్నం ఇదంతా. ప్రభుత్వం పునరావాసం కోసం అందించిన భూమిని తన తమ్ముడు కబ్జా చేశాడని బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ విఠల్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశాడు. రౌడీలతో కలిసి తనను చితకబాదాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాది గ్రామానికి చెందిన కుమ్మరి విఠల్ గతంలో దళంలో పనిచేశాడు. మాజీ నక్సలైట్గా అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని వినూత్న పథకం ప్రవేశపెట్టినందున అందుకు ఆకర్షితుడైన కుమ్మరి విఠల్ లొంగిపోయాడు. ఇందుకు ప్రభుత్వం తరపున కొత్తబాది గ్రామ శివార్లో 1 ఎకరం 5 గుంటల ఓపెన్ ప్లాట్తో పాటు 25,000 ఆర్థిక సాయం, ఒక ఆటోను ప్రభుత్వం అందజేసింది. అయితే విఠల్ అప్పటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన భూమిలోని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది కాలంగా విఠల్ అనారోగ్యం పాలు కావడంతో తన తమ్ముడు అశోక్ ఈ భూమి నాదేనంటూ దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు తెలిపాడు. దాంతో ఆగకుండా తన సొంత భూమిలో సాగు చేస్తున్న సమయంలో విఠల్ తమ్ముడు అశోక్ మహారాష్ట్ర నుండి గుర్తు తెలియని 5 ముఠాను తీసుకువచ్చి విఠల్ను తీవ్రంగా చితకబాదారు. విఠల్ ఆసుపత్రి పాలయ్యాడు. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తెలంగాణ పోరాట హక్కుల సమితి వారిని ఆశ్రయించారు. దానికి స్పందించిన తెలంగాణ పోరాట హక్కుల సమితి అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసి చట్టరీత్యా అశోక్పై చర్యలు తీసుకొని తన భూమికి తనకు ఇప్పించాలని బాధితుడు వేడుకున్నాడు. హక్కుల పోరాటం కమిటీ ఈరోజు పోరాటంలో తెలంగాణ గురించి ఎన్నో పోరాటం చేసిన వాళ్ళము. అయితే ఈరోజు కామారెడ్డిలో ఈరోజు కలెక్టర్ కలిసికి వచ్చినాం. కలెక్టర్ నుంచి ఈ విఠల్ అనే వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పేసి మా హక్కుల పోరాటం దేనికైనా ముందు ఉంటామని చెప్పేసి తన ఈ ఊరికి వెళ్ళి బాన్స్వాడ వెళ్తే ఆయనని వాళ్ళ తమ్ముడు అని అశోక్ అనే వ్యక్తి మరి ఆయన ఎన్కౌంటర్ చేసేవారికంటే విలేజ్లో మొత్తం ఎన్కౌంటర్ చేసినాం. అక్కడ చేసేవారికంటే విలేజ్ హాస్పిటల్ పడిళ్ళు. మరి ఈరోజు చూస్తూ ఉంటే తమ్ముడే ఈరోజు అన్న మీద దాడికి వచ్చిండు. మరి ఈ రకంగా ఆస్తుల గురించి అన్న తమ్ముడు కూడా చంపుకోవడం ఇదేం న్యాయం? ఎక్కడ న్యాయం ఉన్నదండి? అదేవిధంగా ఆయనకు ఈ విఠల్కు న్యాయం ఇప్పటికీ 3-4 సార్లు ఆయన మీద దాడి చేసిండు. మేము అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏ మహిళా సంఘం ఏ హక్కుల పోరాటం అని ఇట్లా లేడీస్ అన్నా కూడా మర్యాద లేకుండా ఏం పిక్కో అని చెప్పేసి బూత్ మాట. పేరు విఠల్. నేను 80లో చాలా సభ్యుడిగా పనిచేశాను. 95లో లొంగిపోయాను. నాకు గవర్నమెంట్ ఆర్థిక సాయం ఇచ్చింది. ప్లాటు 25,000 రూపాయలు. ఇక్కడ గవర్నమెంట్ కూడా అప్పుడు భూమి సాగు చేస్తూ ఉన్నాను. నాకు తెలియకుండా కబ్జాలో నేనే ఉన్నా. తెలియకుండా ఇప్పుడు నాకు వేరే గుండాలను తెచ్చి నా పొలంలో నుంచి నాకు దాడి చేస్తున్నాడు. మహారాష్ట్ర నుంచి తెచ్చి కొట్టిండు కూడా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నాకు సార్ గారు కలెక్టర్ సార్ గారు మాకు న్యాయం చేయాలని ఒక మాకు ఆత్మరక్షణ కూడా చాలా
ప్రాణ హాని ఉన్నది. ఇక్కడ దాకా సార్ దాకా వచ్చాను, సాయం చేస్తారు. కామారెడ్డి నిజామాబాద్ మేము కలెక్టర్ ఆఫీస్కి మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి వేడుకలు కోటగిరి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ వద్ద నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు నటుడిగా ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు. రాజకీయ నాయకుడిగా, నాడు ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగించారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు మరవలేదన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవల్ని ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటో జయంతి సందర్భంగా భారతదేశంలో రాజకీయ చైతన్యం తెచ్చిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గారికి ఆయన ఉన్నన్ని రోజులు అలానే నడిచింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన అభిమానులు ఎన్టీఆర్ ఈరోజు స్వర్గీయ నట సామ్రాట్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు కోటగిరి పట్టణంలో మన ఎన్టీఆర్ చౌరస్తాలో మొన్ననే నెలకొల్పినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటే ఒక నటుడే కాకుండా ఒక రాజకీయవేత్త, అదేవిధంగా రాముణ్ణి కానీ శ్రీకృష్ణుని కానీ మనం చూడలే, కానీ ఎన్టీఆర్ రూపంలో మనం రాముణ్ణి, శ్రీకృష్ణుని చూసుకున్నాం. ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రిగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాజకీయ ఓనమాలు నేర్చింది గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే వారి దగ్గర నేర్పడం జరిగింది. ఏ విధంగా అయితే అప్పుడు ఒక పార్టీకి వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అప్పుడు కోటగిరి మండలంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం అంటే ఏంది, మన ప్రజల వాళ్ళ బాధ్యత ఏంది అనేది ఆ రోజు ప్రభుత్వం అంటే ఏందో ప్రజలకు తెలిసినట్టు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఈ చైతన్యం వచ్చింది. వారికి అనుగుణంగానే ఎప్పుడు మరి ఎన్టీఆర్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ జరుపుకోవడం జరుగుతుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల మేలు కొరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాంత ప్రజలందరూ ఒక అభిమానంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం పెట్టి వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున వారికి భగవంతుడు ఆరోగ్యంగా మన కుటుంబాన్ని ఎల్లవెల్లగా ఇక సంకల్పిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రకటనలు.
గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. రైస్ మిల్లల్లో లారీలు గంటల కొద్దీ వేచి ఉండకుండా త్వరగా ధాన్యం దించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మిల్లర్లను ఆదేశించారు. ఈరోజు 88 లారీలు సమకూర్చి 2120 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామన్నారు. 327 కేంద్రాల్లో కొనుగోలు పూర్తయ్యాయని, ఇంకా 23 కేంద్రాలు మాత్రం మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. సదాశివనగర్ మండలంలోని పలు రైస్ మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ, లోడింగ్ అన్లోడింగ్లను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. ఎట్టి పరిస్థితులలో మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు దించుకోవాలని, లార్లను వెయిటింగ్లో పెట్టుకోరాదన్నారు. సదాశివనగర్ మండలంలోని పలు రైస్ మిల్లులను సందర్శించి స్థలం లేకపోవడంతో ఆరుబయట ధాన్యం దించుకోవడాన్ని అభినందిస్తూ త్వరగా అన్లోడింగ్ చేసుకోవాలన్నారు. అనంతరం అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కేంద్రాలను సందర్శించి తూకం వేసి ఉన్న సంచులను త్వరగా లోడింగ్ చేసి పంపాలని చెప్పారు. రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమనున్నాయి. రాష్ట్రంలో 4 రోజుల క్రిందటి వరకు 40 డిగ్రీలకు అటు ఇటుగా నమోదైన ఉష్ణోగ్రతలు మళ్లీ 40 డిగ్రీలు దాటుతోంది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో వేగంగా విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో పాటు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బంగ్లాదేశ్ వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి కలెక్టరేట్లోని శ్రీలక్ష్మీ నరసింహ జిల్లా మహిళా సమైక్య క్యాంటీన్ను బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత సందర్శించారు. ఆహార పదార్థాలను, టీ పొడిని పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. లేబుల్ లేకుండా ఉంటాయి ప్యాకెట్స్. ఒకసారి తెచ్చి సన్నగా ఉంటుంది, అది వేస్తున్న వితిన్ సెకండ్లలో మీకు రెడ్ కలర్ వచ్చాయి. ఎప్పుడైనా ఏదైనా తెచ్చుకున్నా ఇట్లా పట్టుకుని చెక్ చేసుకోవాలి. ఎక్స్పైరీ మెయిన్ డేట్ ఉంది, ఫ్రెష్ డేట్. అట్లా ఎప్పుడైనా ఫ్రెష్ డేట్ తెచ్చుకోండి. సరేనా? ఏదైనా ఉంటే కాల్ చేయండి. బంధన్ బ్యాంకు వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బ్యాంకు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న బంధన్ బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత లోన్ పూర్తి కట్టినా కూడా నో డ్యూట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని లింగాపూర్ గ్రామానికి చెందిన మాడే విజయ తెలిపారు. గత 4 సంవత్సరాల క్రితం బంధన్ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు బంధన్ బ్యాంకు మేనేజర్ రమ్మంటేనే వచ్చామని, వచ్చిన తర్వాత మేనేజర్ లేడని, నో డ్యూట్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారన్నారు. అలాగే రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ బంధన్ బ్యాంకులో లోన్ తీసుకొని గత ఫిబ్రవరి 22వ తేదీన మృతి చెందింది. విజయ మృతి చెందిన కూడా
డబ్బులు కట్టించుకున్నారని విజయ్ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ ఇన్సూరెన్స్ డబ్బులు తనకు వస్తాయి కదా అని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, జిల్లా కలెక్టర్కి చెప్పుకున్నా భయపడమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు చాలా మందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దయచేసి ఇలాంటి బ్యాంకు పైన అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఎప్పుడన్నా రాని నేను ఫ్రైడే నుంచి డబ్బులు కట్టాను. ఓకే సార్ కట్టకండి, నేను చెప్తాను కదా కట్టకండి సార్. ఒకటి మీకు ఇన్సూరెన్స్ మేమేమి చేసినాం, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మా ప్రాబ్లం సార్ మా ప్రాబ్లం చెప్పిన. ఓకే నా పేరు ప్రసాద్, రాజనగర్ కాలనీ. మమ్మల్ని కూడా ఇంతే. ఇగో మా గ్రూప్ మేనేజర్ సార్ పెట్టే సంతకాలు అవి కొట్టేపియాలని నేను పెట్టుకొని కూర్చున్నా. పొద్దున్నే ఫోన్ చేసిన 9 గంటలకు ఫోన్ చేసిన. అదే కస్టమర్ మేము పిలిపిస్తాము. ఇప్పుడు మేనేజర్ చెప్పాడు కదా సార్ డేట్ మార్కి మన మేనేజర్ని కస్టమర్ మనం మాట్లాడుతాం. సార్ శుక్రవారం రోజు వస్తారు బ్యాంక్, మీరు రండి మాట్లాడదాం. ఓకే క్లైమ్ చేస్తున్నాం కదా. కలెక్షన్ సంబంధం లేదన్నా రానేస్తుంది. 4 సంవత్సరాలే తీసుకోవద్దు. ఫస్ట్ తయారు చేసింది కూడా గ్రూప్ నేనే. నాకు ఇప్పుడు అందరికీ మేనేజర్ సార్ ఏం చెప్పిండు, వాళ్ళకి సంతకాలు పెట్టక ఇవ్వకుండ్రి, వాళ్ళకి సంతకాలు పెట్టకూరి లోన్ ఇవ్వలేని అని చెప్పిండు. ఆడ మళ్ళీ ఫోన్ చేసి మీరు పెట్టకూరు రమ్మని చెప్పిండు, మళ్ళీ పెట్టమని చెప్పిండు. ఇడికి రమ్మన్నాడు, ఇక్కడికి వస్తా లేడు, ఇక న్యూసెన్స్ చేస్తున్నారు అని వీళ్ళు తిడుతుండ్రు. వీళ్ళు అంటున్నారు వీడియో తీస్తాం, డిఎం పంపుతాం, వాళ్ళకి పంపుతామని వీళ్ళు అంటున్నారు. మేము అడుగుతామో డిఎం నెంబర్ వీళ్ళు ఇయ్యకొచ్చిండ్రు. మమ్మల్ని మాకు లోన్ కావాలని 4 వారాలు కావాలని ఇంతకుముందు 3 వారాల కింద చెప్పిండు పెద్ద సరే. అయినా సరే అని అట్లా కూడా ఊరుకున్నాం. ఇప్పుడు 4 వారాలు అయిన తర్వాత మమ్మల్ని ఇట్లా తిప్పలు పెట్టుకుంటాం. మాకు ఇప్పుడు పంట పెట్టుకున్న దినం ఉంది, మాకు ట్రాక్టర్ దున్నుకున్న దినం ఉంది, మాకు పైసలకి ఇబ్బంది ఉంటుందని సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నాడు. మా కస్టమర్కి అటు ఇబ్బంది పెడుతుంది, ఇటు ఇబ్బంది పెడుతుంది. మమ్మల్ని ఎటు కాకపోతే చేసింది. మళ్ళీ పొద్దున స్పష్టంగా ఫోన్ చేస్తే 3 గంటలకు రమ్మన్నాడు. 3 గంటలకు రమ్మన్నాడు, ఇప్పుడు లేడు, అర్జెంట్ పోయినట్టు. మరి మేము అర్జెంట్ ఇస్తామన్నారు. మళ్ళీ వెనక్కి మీడియా వాళ్ళు వస్తే అప్పుడు తర్వాత 1 గంట సేపు 2 గంటల తర్వాత అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసి ఇచ్చింది సార్. వాళ్ళు వచ్చి అట్లా గట్టిగా అడిగితే ఇప్పుడు బాగలేదని మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు ఇచ్చారు. ఇంతకు ముందు అడిగితేనేమో ఇప్పుడు మీ న్యాయం అన్నారు. 2 ఖర్చు నుంచి అడుగు తీయలేరు, ఇప్పుడు ఇచ్చిండ్రు. దీని మీద టైం కూడా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ మేము ఎంత బాధ్యతలో ఏం చేసుకుంటావు, కలెక్టర్ చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావు అని అన్నారు. రాజనగర్ కాలనీ కామారెడ్డి ఇస్లాం గ్రూప్లో మా భార్య ఇంటర్మీడియట్ గ్రూప్లో మెంబర్గా ఉన్నది. అయితే ఒక 50,000 అవసరం ఉండి తీసుకుంది. డెత్ అయిన తర్వాత కూడా అయితే ఇది శవ పంచనామా అయింది. వచ్చిన తర్వాత వీళ్ళ ఆఫీస్లోకి వస్తే దీని కరెక్ట్ కాదు, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు అని చెప్పేసి ఒక 1 మంత్ తర్వాత పంపించేసేది. అప్పటి నుంచి డబ్బులు ఇందులో డెత్ సర్టిఫికెట్లో కూడా మరి ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకొస్తే మీకు ఇష్టం ఉన్న వాళ్ళకు చెప్పండి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆఫీస్లో. మరి ఎట్లా దీని విషయం మీద మరి కలెక్టర్ దాకా వెళ్ళాలా, మరి అయితే మరి మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా అని నేను అడిగాను. దానికైనా వాళ్ళు స్పందించట్లేదు. మరి దాని గురించి నేను ఇక్కడ ఈ విషయంలో నేను బాధపడుతున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.